మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. సాంఘిక సంబంధాలు వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయి. నూతన స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా కుటుంబంలో తల్లి యొక్క బంధువర్గం మొదలైన వారందరితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కళారంగంలో ఉండేవారికి గుర్తింపు, గౌరవం లాంటిది లభ్యమవ్వడం, దాంతోపాటుగా మీ యొక్క సంతాన వర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళ అభివృద్ధి కొరకు, పెట్టుబడుల కొరకు ఆలోచన చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా, అంటే ఏదన్నా లోన్ లాంటివి ఉన్నా కూడా వాటిని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మీకు రావాల్సిన ధనాన్ని అందుకునే అవకాశంతో పాటుగా, మీకు ఏదన్నా ముఖ్యమైన వారు గనక దూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వారి ద్వారా విలువైన బహుమానాలు లాంటివి అందుకోవడం, అలాగే మీ దైనందిన జీవితంలో అంటే నిత్య జీవితంలో మీరు గనక తీసుకునే కొత్త ఆలోచనల విషయం కావచ్చు, లేకపోతే మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ లో కొన్ని కీలకమైన నిర్ణయాల్లో కానీ, కొన్ని చేంజెస్ కానీ, మీ హాబీస్ కానీ, మీ అలవాట్లలో కానీ కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. అంతేకాకుండా వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు. అనవసరమైన ఆందోళనలు, కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, వారి యొక్క అభివృద్ధి, సంఘంలో వారి గుర్తింపు, గౌరవం మొదలైన వాటి మీద మీరు దృష్టి కేటాయిస్తారు. దాంతో పాటుగా ముఖ్యంగా మీ సంతానం అభివృద్ధితో పాటుగా వారికి సృజనాత్మకత అనేది పెరగడం, దాంతో పాటుగా నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మీ యొక్క సంతాన వర్గంతో కానీ, ముఖ్యులైన వారితో కానీ అభిప్రాయ భేదాలు లాంటివి రాకుండా మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు కానీ, రావాల్సిన గృహానికి సంబంధించిన విషయాలు, అంటే మీరు ఇంతకుముందు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే దానికి సంబంధించిన విషయాలలో, అలాగే విద్యా సంబంధమైన విషయాలలో, ఎదురు చూస్తున్న వర్తమానాలకు సంబంధించిన విషయాలు మీకు చాలా వరకు అనుకూలమైన వర్తమానాలు అందించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అంతేకాకుండా మీ యొక్క దైనందిన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన హాబీల్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. అలాగే మీ ఆలోచన శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, బంధువర్గంతో మీరు విశేషంగా చక్కగా డిస్కషన్స్ చేయడం, కానీ డిబేట్ లాగా, డిస్కషన్స్ లాగా దానివల్ల వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మీకు తెలిసినా కూడా సమయానికి మీరు దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు పెడతారు. కానీ ఆ ప్రశాంతతని మాత్రం చాలా ఎక్కువ శాతం ఆ యొక్క ఇబ్బందులు తట్టుకోలేక ప్రశాంతతకి భంగం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీలైనంత వరకు మీ సహనాన్ని ఇతరులు పరీక్షిస్తున్నప్పుడు కూడా దాన్ని మీరు అర్థం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికే ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సంఘంలో ముఖ్యమైన వ్యక్తులతో కలిపి దగ్గర ప్రయాణాలకి, నూతన నిర్ణయాలకి ప్రణాళికల్ని చేపడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ సోదర వర్గంతో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, మీ వ్యక్తిగత అభివృద్ధికి, కొన్ని కీలక నిర్ణయాలకి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావన చేయవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి, సోదర వర్గంతో కలిపి చక్కటి చర్చల్లో పాల్గొనడం, పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాలు మీ మానసిక ప్రశాంతతను ఇవ్వడం, చేస్తున్న పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఒక గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చే దిశగా మీరు ఇది తీసుకోవడం. కానీ ఎమోషన్స్ చాలా అధికంగా ఉండడం బట్టి కొంత మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? గృహంలో వాతావరణం కొంతవరకు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఎదురు చూస్తున్న వర్తమానాలు, దూర ప్రదేశాల నుంచి మీ యొక్క ప్రియమైన వ్యక్తులతో మీ సంభాషణ, మీ చాకచక్యం మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. చక్కగా మాట్లాడతారు, సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ స్కిల్స్, మీ యొక్క సృజనాత్మకత మొదలైనవన్నీ పెరిగే అవకాశం ఉంది. గృహ వాతావరణం, కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు సలహా ఇస్తారు. ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. తులా రాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, నూతన ఆలోచనలు చేస్తారు, మీ ఎఫర్ట్స్ ఉపయోగిస్తూ అనుకున్న పనులు చేయడానికి అధికంగా కృషి చేస్తారు. ఆ విషయంలో మీ యొక్క బంధువర్గం, ముఖ్యంగా మీ సోదరి వర్గం కానీ, అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలతో, మీ నిర్ణయాలతో, మీరు తీసుకునే నిర్ణయాలతో ముందుకు వెళ్ళేప్పుడు కానీ మీకు మీరే సహకరించడానికి, మీ ఎఫర్ట్స్ మీరు సాధించడానికి, శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఎదురు చూస్తున్న విషయాలలో ఎక్కువ శాతం ఏదైనా ప్రయాణాలకు సంబంధించినవి కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు, మీకు రావాల్సిన ధనం, ఆదాయం, అలాగే తండ్రి తరపు విషయాలు ఏదైనా ఉంటే వారికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి, దాంతో పాటుగా ప్రయాణాలు, దూర ప్రయాణాలు కూడా ఆకస్మికంగా అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ప్రయాణాల్లో అధిక శాతం కుటుంబానికి సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో ఎక్కువ శాతం ఎమోషన్స్ తో కూడిన నిర్ణయాలకి అవకాశం కూడా ఉంటుంది కనుక వీలైనంత వరకు ఎమోషన్స్ ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. మాటల వల్ల ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే విషయాల్లో అనుకూలమైన వాతావరణంగానే ఉన్నప్పటికీ ఒత్తిడిని జయిస్తూ, శ్రమతో కూడిన ఒత్తిడిని అధిగమిస్తూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే మార్గంలోకి మీరు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాలలో మంచి వర్తమానాలు అందుకుంటారు. దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో, రీసెర్చ్ ఓరియంటెడ్ గా తీసుకుంటున్న విషయాల్లో కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో కావచ్చు, అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రణాళికకు అననుకూలంగా మీకు అయ్యే ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ యొక్క ఖర్చులు కూడా ఏదైనా షాపింగ్ రీత్యా కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రయాణాల రీత్యా కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉన్నా కూడా అది మీకు మానసిక ఉల్లాసం ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీరు పెట్టే పెట్టుబడులు కూడా అధిక శాతం మీ వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు కనుక వ్యాపార విస్తరణ కొరకు పెట్టే పెట్టుబడులలో, దీర్ఘకాలిక సంబంధమైన విషయాలలో, వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధిపరుచుకునే దిశలో మీరు చేసే ప్రయాణాల విషయంలో, ముఖ్యంగా ఆ యొక్క అభివృద్ధికి సంబంధించిన ప్రయాణాలలో వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరిస్తూ అభిప్రాయ భేదాలకు అవకాశం ఇవ్వకుండా వీలైనంత వరకు జాగ్రత్తతో ముందుకు వెళ్లి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈ రోజు? మకర రాశి వాళ్ళకి వృత్తి సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే మీ యొక్క తండ్రి తరపు బంధువులతో కలిపి చక్కటి చర్చలు చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ ఆరోగ్య సంబంధంగా కొంత మీరు విశేషంగా మీరు ఇది తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో స్క్రీన్ టైం ని వీలైనంత వరకు తగ్గించుకుంటూ, దానివల్ల కూడా కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలోనూ, అలాగే మార్కెటింగ్ వ్యవహారాల్లోనూ, వ్యాపార వ్యవహారాల్లోనూ, ఆన్లైన్ సేల్స్ లో కానీ, దాంట్లో ఏదైనా కొనుగోలు చేసే విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు అధిక శాతం కృషి చేయాలి. ట్యాక్స్ లాంటివి ఏదైనా అవి చెల్లించడానికి ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ సంబంధమైన వ్యక్తులతో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు, చర్చలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. గృహ సంబంధమైన, వాహన సంబంధమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కలిసి ఈ చర్చలు చేయడం, వాటితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో కూడా దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలతో పాటుగా ఆధ్యాత్మిక వ్యవహారాలు మీకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంది. దాంతో పాటుగా మీరు చేసే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆధ్యాత్మిక ఆలోచనలకు కానీ చాలా అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. తల్లిదండ్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో, వ్యక్తుల యొక్క సహకారంలో, మీ యొక్క తోబుట్టుల యొక్క సహకారంలో, వృత్తి చేసే ప్రదేశాల్లో, మీపై అధికారులతో అందరితోనూ చక్కటి మన్ననలు పొందడానికి మీరు చేసుకున్న ప్రణాళికలు, అలాగే మీ పోటీ పరీక్షలు మీరు నెగ్గే విధానం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది మనకు కనబడుతుంది. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈ రోజు? మీ యొక్క మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యమైన విషయాల్లో కొంత ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది. మీరు పెట్టుకున్న ప్రణాళికకి అననుకూలమైన వాతావరణం లాంటిది కనబడుతున్నట్టుగా మీరు భావించినట్లయితే ఆ యొక్క ప్రయత్నాలని కొంతవరకు మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది.
దగ్గర ప్రయాణాలు కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాలు కావచ్చు, పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో మీకు మానసిక ఆందోళనని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. నెగిటివ్ థింకింగ్ ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి కూడా ఉంటాయి కనుక మీ ఆలోచనలలో అలాంటి ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల, ఆరోగ్య శ్రద్ధ వల్ల, తగిన విశ్రాంతి వల్ల, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ సంతాన వర్గంతో కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తులతో కావచ్చు చక్కగా చర్చించి ప్రశాంతతని పొందే విధంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది.